ఒక వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనము. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. సరిపోతుంది. ఒకసారి నా వైపు చూడండి. యోసేపు, నాతో చెప్పండి. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించెను. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆయన పేరు చెప్పండి. మరొక కుమారుడు ఉన్నాడు, కానీ ఆయనతో మనకి పని లేదు. ఇస్సాకు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. చెప్పండి, ఆయన పేరు. ఇంకొక ఆయన ఉన్నాడు, కానీ ఆయనతో మనకు సంబంధం లేదు. యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 13 మంది అండి. అమ్మాయిలు లెక్క చేయట్లేదు, ఆడవాళ్ళు. 13 మంది ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఇస్సాకారు, జెబూలూను. 11వ యోసేపు. 12వ ఒక అమ్మాయి ఉంది. ఏం పేరు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి యాకోబు గారు తనకు అవసాన కాలం వచ్చింది. అంటే ఇంకా మరణానికి సమీపిస్తున్నాడు, వయసు అయిపోయింది. తన కుమారులందరినీ పిలిపించాడు. ఏం చెబుదామని పిలిపించాడంటే, ఆ 49వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా. యాకోబు అవసాన కాలం వచ్చేటప్పటికి తన పిల్లలందరినీ కూడా పిలిచి, మీకు జరగబోయే సంగతులను, రాబోయే దినాల్లో మనకు లేదా మీకు సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాననగానే కుమారులు అందరూ పరిగెత్తుకొని వచ్చారు. వారే కాదు, కానీ ఈ రోజుల్లో మనం కూడా జరగబోయే సంగతులు మీతో ఎవరైనా చెబుతానంటే ఎవరైనా ఊరుకుంటారా? ఎంత క్రైస్తవులు అయినప్పటికీ, ఎంత బాప్తిస్వం పొంది రక్షణ పొంది మారు మనసు పొందేటప్పటికీ ఇంకనూ జాతకాలు చూపించుకోవడం, చిలక జ్యోతిష్యం చెప్పించుకోవడం, ప్రవచనాలంటే పిచ్చెక్కిపోవడం ఇంకా అలవాటు మనం కలిగే ఉన్నాం కదా. ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ ఆచారాలు విడిచిపెట్టకుండా, మూఢనమ్మకాలు వదలకుండా మనమందరం ఇంకా కొనసాగిపోతున్నాము. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకనూ రోజులు చూస్తున్నారా మీరు? ఆషాఢ మాసాలు మెయింటైన్ చేస్తున్నారా? అమావాస్య దినాలంటే ఇష్టమేనా మీకు? ఇలాంటివి మెయింటైన్ చేసేవారు క్రైస్తవుల్లో చాలామంది కనిపిస్తున్నారు. రక్షణ పొందిన, బాప్తిసం తీసుకున్న, మారు మనసు పొందిన, సంఘంలో సభ్యులుగా చేర్చబడిన ఈ అలవాట్లు పోని వారు ఇంకా చాలామంది క్రైస్తవులు ఉన్నారు. ఆ రోజు కూడా యాకోబు మీకు జరగబోయే సంగతులు చెబుతాను అనగానే కుమారులు అందరూ కూడా పరిగెత్తుకొని తండ్రి గారి దగ్గరికి వచ్చారు. తీరా తండ్రి గారు ఏదో మంచి విషయాలు చెప్తారేమో, ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు పలుకుతారేమో అనుకుంటే ఒక్కొక్కడిని తిట్టుకుంటా పంపించాడు. పెద్దవాడైనటువంటి రూబేన్ అంటాడు, రే నీ తండ్రి మంచం మీదకు నువ్వు ఎక్కావు కాబట్టి నువ్వు వ్యభిచారివి, నువ్వు శపించబడుతున్నావు అని చెప్పి పెద్ద కుమారుని శపించాడు. 2వ కుమారుడు 3వ కుమారుని పిలిచి షిమ్యోను లేవిని అంటున్నాడు, మీ చెల్లిని ఎవడో పాడు చేశాడని వాడి ఊరిని తగలబెట్టి వారందరినీ చంపారు కాబట్టి మీరు ఎవరంటే నరహంతకులు. మరొకడిని అంటాడు, నువ్వు అడ్డగాడిద అంటాం కదా మన పిల్లల్ని మనం, నువ్వు గార్ధాబబరా అని చెప్పి ఇస్సాకారుతో చెబుతున్నాడు. మరొక దాని దగ్గరకు వచ్చి అంటున్నాడు, నువ్వు దారిలో కట్లపాముతో సమానము. ఒక్కడే వదిలిపెట్టలేదు, అందరికీ ఒక్కొక్క బిరుదిచ్చి జాగ్రత్తగా పంపించాడు. కానీ యోసేపు దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి చెబుతున్న మాట ఏంటో తెలిసిన, యోసేపు నీవు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, నీ రెమ్మలు గోడల మీదకెక్కి వ్యాపిస్తున్నాయి. నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటున్నావు. కారణం ఏంటంటే నువ్వు ఫలించడి కొమ్మ. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. యోసేపులా ఉండాలి అనుకుంటున్న వారందరూ ఒకసారి చేయి చూపించండి. మిగిలిన వారితో మనకు పని లేదు, మిగతా 11 మందితో. యోసేపులాగా మనం ఫలించాలని ఆశపడుతున్నాము. యోసేపులాగా మనం ఉండాలి అనుకుంటే, యోసేపు లాగా మనం ఫలించాలంటే అసలు యోసేపు ఎలాంటి వాడో కొన్ని మాటలు మనం చదువుకుందాం ఒకసారి.
ఆదికాండములోని 39వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. వినండి, నా వైపు చూసి ఒకసారి. యోసేపుకున్నటువంటి ప్రధానమైనటువంటి ఒక లక్షణాన్ని మీ ముందు పెట్టాలని అంటున్నాను. అదేమిటో తెలుసు, అతడు పరిశుద్ధత కలిగిన వాడు. నాతో చెప్పండి, పరిశుద్ధత కలిగిన వాడు. యోసేపుని ఒక్కడనే పొగడ్డానికి, యోసేపుకు అంత మంచి బిరుదు తన తండ్రి ఇచ్చి పంపించడానికి, నువ్వు ఫలించడి కొమ్మ అనే మాట చెప్పడానికి గల కారణం ఏంటంటే అతడు పరిశుద్ధత కలిగిన వాడు. ఎప్పుడు పరిశుద్ధత కలిగిన వాడైనా? అందరూ ఉన్నప్పుడు, ఇలా చర్చిలో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని ఏమీ ఎరగనట్టుగా గూట్లో రామచిలకల్లాగా అందరం కనిపిస్తాము. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు రహస్య జీవితంలో మన భక్తి జీవితం, మన పరిశుద్ధత, మన పవిత్రత బయటపడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, యోసేపు వలె ఫలించాలనుకుంటున్నారు మీరు, మంచిదే. యోసేపులాగా పరిశుద్ధతను కలిగి జీవిస్తున్నాం మనం? తన యజమానుడు తన భార్యను తప్ప ఇంటిని అంతటిని కూడా యోసేపు చేతుల్లో పెట్టాడు. కానీ యోసేపు మాత్రము ఒక్క దానిని కూడా ముట్టుకోకుండా, ఆవిడ ఎంత ప్రేరేపిస్తున్నా, ఎంత బలవంతం చేస్తున్నా అంటున్నాడు, పరలోకమునకు ఆ విరోధమైనటువంటి పాపం నేను చేయను. ఆమె అంటుంది, ఎవరు కూడా ఇంట్లో లేరు, పనివారిని అందరినీ పంపించేస్తాను, నా యజమానుడు కూడా ఇంటిలో లేడు. మనం పాపము చేసినా అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు. నువ్వు నాతో పాపం చేయవచ్చు కదని అడుగుతుంటే, ఇదిగో నేను అలాంటి పాపం చేయను అంటున్నాడు. పరిశుద్ధత కలిగిన వాడు యోసేపు. మన దేవుడు ఎవరండి? నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండండి. అనేక పర్యాయాలు చెబుతున్నాడు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవుడిని చూడలేడు, దేవుడి దగ్గరికి చేరలేడు. మనమందరం పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఈ రోజుల్లో చాలామంది పాటలు పాడేవారు, లేదా ఆరాధన చేసేవారు, నాకు అలా వాక్యం చెప్పేవారు, ఇంకా గొప్ప గొప్ప పనులు చేసేవారు కనిపించొచ్చేమో, కానీ పరిశుద్ధత కలిగిన వారిని ఏళ్ల మీద లెక్కెట్టొచ్చు. మనం చాలా పరిశుద్ధత కలిగిన వాడని చెప్పుకోవచ్చు. యోసేపు ఆశీర్వదించబడ్డానికి గల కారణము అతని పరిశుద్ధతే. ఎవరు చూడలేదు అంటున్నారు. నేను ఒకప్పుడు షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో పనిచేసేటప్పుడు ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో నేను పనిచేస్తాను ఒక 3 సంవత్సరాలు. అరిహంట్ అనేటువంటి ఒక సబ్మెరైన్, అది న్యూక్లియర్ సబ్మెరైన్ ప్రాజెక్ట్. అది ఎంత బిగ్ ప్రాజెక్ట్ అంటే అది ఈవెన్ అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అక్కడికి వస్తే ఆయన కూడా చూపించలేదు, ఆయన కూడా చూడడానికి ఆయన అలౌ చేయలేదు. అంత ఉన్నతమైన ప్రాజెక్ట్ అది. అక్కడ నేను 3 సంవత్సరాలు పనిచేస్తాను. ఎవరైనా ఆ యొక్క డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటే బాడీ, కళ్ళు అంతా కూడా స్కాన్ చేసిన తర్వాతే, ఓకే అయిన తర్వాతే లోపలికి అలౌ చేస్తారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం రోడ్డు మీద ఉండి మొబైల్ మాట్లాడుతున్నా, లేదా ఎవరితోనైనా ఏదైనా చేస్తున్నా, ఇమ్మీడియట్గా 5 నిమిషాల్లో నేవల్ పోలీసులు వచ్చి మనం తీసుకువెళ్ళి సమాధానం అడుగుతారు. ఎలా తెలిసింది? ఇక్కడ ఎవరు మనుషులు లేరు కదా అనుకుంటాం. చాలా ప్రాంగణం ఉంటుంది లోపల. ఎలా తెలిసింది వారికి? ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు. ఏం చూస్తుంటారు వాళ్ళు? సీసీటీవీ కెమెరా చూస్తారు. మీరు ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టిన తర్వాత అడుగడుగు కూడా ఒక బోర్డు రాయబడుతుంది. అక్కడ ఏముంటుందంటే, యువర్ అండర్ అవర్ సర్వేలెన్స్, మీరు మా పర్యవేక్షణలో ఉన్నారు. ఒక సాధారణమైన మనుషులు ఇంత సీసీటీవీ కెమెరా పట్టుకొని నువ్వు నేను ఏం చేస్తున్నామో ఈజీగా గమనిస్తుంటుంటే, సాక్షాత్తు ఆకాశమును, భూమిని, సముద్రమును, అందులో సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు, నువ్వు కానీ నేను కానీ రహస్యంగా ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, చాలామంది భర్తకు తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు భయంకరమైన పాపంలో నేడు పడిపోతున్నారు. నన్ను ఎవరు గమనించలేదు, నన్ను ఎవరు చూడటం లేదు, భలే బురుడి కుట్టించని వాళ్ళని భలే మసిపూసి మాయ చేసిన అనుకుంటున్నారేమో. మన దేవుడు సమస్తమును తేటగా చూడగలిగిన వాడు. ఆయన సర్వంతర్యామి. ఆయన అనేక ప్రదేశాల్లో ఒకే సమయంలో ఉండగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. అందుకే ఆ విషయం గమనించినటువంటి యోసేపు, నేను పరిశుద్ధంగానే ఉంటాను కానీ పాపం చేయను అంటున్నాడు. ఎవరు ఎంత బలవంతం చేసినా, ఎంత ప్రేరేపించినా, ఎంత రెచ్చగొట్టినా పాపాన్ని చేయడానికి మాత్రము యోసేపు ఇష్టపడలేదు. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. తన వ్యక్తిగత జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకున్నవాడు. అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనికి పత్రిక రాస్తూ అంటున్నాడు, దేవుని చిత్తం అంటే ఏమిటో తెలిసిన? పరిశుద్ధత కలిగి ఉండటయే.
జారత్వమునకు దూరముగా ఉండుటయే పరిశుద్ధ దేవుని చిత్తం అంటున్నాడు. చాలామంది అంటారు, నేను పలానాది చేయడం దేవుని చిత్తం అండి, నన్ను ఇలా వాడుకుంటున్నాడు దేవుని చిత్తం అని అంటారు. ప్రాముఖ్యంగా ఒక విషయం చెబుతున్నాడు, ఏంటో తెలిసిన? ప్రధానమైనది పరిశుద్ధత కలిగి ఉండుటయే దేవుని చిత్తము. చాలా కష్టమండి ఇది చెప్పుకోవడానికి, వినడానికి చాలా సులువుగా కనిపిస్తుంది, కానీ పరిశుద్ధత, పవిత్రత పాటించే విషయంలో, ఆచరించే విషయంలో చాలా కష్టము, చాలా కష్టము. పరిశుద్ధత లేకపోతే ప్రభు దగ్గరికి మనం ఎప్పుడు చేరలేము, ఆ యొక్క దేవుణ్ణి మనము చూడలేము. మొట్టమొదటి లక్షణం చెప్పండి, పరిశుద్ధత కలిగిన వాడు. ఎలాంటి సందర్భంలో ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నాడు? తన అన్నదమ్ములు ఎలాంటి వాళ్ళు ఇందా చెప్పాను, వ్యభిచారి ఒకడు, నరహంతకులిద్దరు, ఒకడేమో అడ్డగాడిద, మరొకరు కట్లపాము. ఇలాంటి ప్రజల మధ్య ఉంటూ కూడా అతడు ఫలించగలిగాడు. ఈరోజు ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే స్థలాల్లో, నువ్వు చదువుకున్నటువంటి ప్రాంతాల్లో, నీ ఇరుగు పొరుగు వారిలో భయంకరమైనటువంటి మనుషులు, నీ కుటుంబస్తులు నేను వ్యతిరేకించేవారు, నీతో అసమాధానంగా ఉంటున్నప్పటికీ, నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ, నిన్ను దూషిస్తున్నప్పటికీ, వారి మధ్య నువ్వు ఫలించాలి, వారి మధ్య నువ్వు పరిశుద్ధతగా జీవించాలి. మీకు తెలుసా, యోసేపు ఎవరికి ప్రతిబింబం అంటే యేసు ప్రభు వారికి ప్రతిబింబము. యేసు ప్రభువుకు తమ్ముళ్ళు ఉన్నారు. ఎంతమంది? 4 తమ్ముళ్ళు. యాకోబు, యోసే, యోదా, సీమోన్, 4 తమ్ముళ్ళు. ఆయన గురించి రాయబడుతుంది యోహాను సువార్తలో. చూద్దాం ఒకసారి. 7వ అధ్యాయం 5వ వచనంలో, యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసము ఎప్పుడు నమ్మలేదు యేసు ప్రభుని. యేసు ప్రభు ఎన్నో ఆశ్చర్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పటికీ, దెయ్యాలు వెళ్ళగొట్టినప్పటికీ, స్వస్థత కార్యాలు జరిగించినప్పటికీ అందరూ నమ్ముతున్నారు, అందరూ విశ్వసిస్తున్నారు, అందరూ రక్షణలోకి వస్తున్నారు, కానీ సొంత ఇంటివారు, సొంత అన్నదమ్ములు మాత్రం ఆయన నమ్మలేదు. చేసావులేరా అన్నట్టుగా తన అన్న గురించి మాట్లాడుకుంటున్నారు. అయినప్పటికీ యేసు ప్రభు వారి మధ్య ఫలించి ఉన్నాడు. ఈరోజు నీ ఇంటి వారు నేను ద్వేషించవచ్చు, నిన్ను అడ్డగించవచ్చు, నిన్ను దూషించవచ్చు, కానీ వారందరి మధ్య నువ్వు ఫలించాలి. నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువర్గం, నీ ఇంటి వారందరూ కూడా నీకు వేరుగా బ్రతుకుచున్నప్పటికీ నువ్వు మాత్రం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని, పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలని దేవుడు ఉదయకాలం మాట్లాడుతున్నాడు. నమ్మిన వారు ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. 2వ లక్షణం మీ ముందు పెడతాను. ఆదికాండము 37వ అధ్యాయం 19వ వచనం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. నా వైపు చూడండి. ఒక పేరు పెట్టారండి యోసేపుకు అన్నలో. ఏం పేరు? కలల కనేవాడు. అది అప్పటి కాలంలో ఆ భాషలో రాయబడింది, కానీ నేను ఒక పేరు పెడతాను దానికి. యోసేపు దర్శనం కలిగిన వాడు. నాతో చెప్పండి ఒకసారి. యోసేపు దర్శనం కలిగిన వాడు. యోసేపు పరిశుద్ధత కలిగిన వాడు. 2వ మాట, యోసేపు దర్శనం కలిగిన వాడు. మీలో ఎంతమంది దర్శనాలు చూస్తారు? ఒకసారి చేయి చూపించండి. ఎవరికైనా ఎప్పుడైనా దర్శనం వచ్చిందా? మనకెప్పుడు పాములు కలవలు రావడం, లేదంటే ఎవడో కొమ్ములు వేసుకొని కలవలు రావడం, ఇది యాక్సిడెంట్ అయిపోయినట్టు, ఎక్కడ గోతులో పడిపోయినట్టు, ఒక మంచి కళ, మంచి దర్శనం వచ్చినటువంటి అనుభవాలు ఎవరికి లేవు కదా. ఆ మధ్య ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఏం చెప్పిందంటే, నాకు రాత్రి పడుకునేటప్పుడు ఒక దర్శనం వచ్చింది. నేనంట నిద్రలో లేచి వెళ్ళిపోతుంటే ఒక పెంట కనిపించింది. ఏం కనిపించిందండి? పెంట కనిపించింది. ఆ పెంట మీద ఒక తెల్ల కాగితం కనిపించింది. దాన్ని పట్టుకుందామని వెళ్ళేటప్పటికి అది గాలికి ఎగిరిపోతుంది. దాని వెనకాల పరిగెడుతున్నాను. తెల్లవారైపోయింది, తెలివి వచ్చింది అన్నదట. అసలు వీడి పెంట దగ్గరికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళింది ఆ తెల్ల కాగితం దగ్గరికి ఎందుకు వెళ్ళింది? అది ఎగిరిపోతే దీనికి ఎందుకంటే వీడికి పిచ్చి దర్శనాలు. ఒక విలువైన శ్రేష్టమైన దర్శనం పొందుకున్నటువంటి క్రైస్తవుడు నేటి సంఘాల్లో కనిపించడం లేదు. ఆ మధ్య 3 యవనస్తులు బజారుకి వెళ్ళారు. తీర్థాలు జరుగుతాయి కదా, మీకు ఏమంటారు? పరసలు అంటారు. ఇక్కడ పరస తీర్థం అంటారు కదా, తీర్థం జరిగినప్పుడు 3 కూడా వెళ్ళారు. మంచి ఆకలితో ఉన్నారు. ఒక్కడి దగ్గర నయ్యా పైసా లేదు. ఇక ఏదోటి తినాలనుకున్నారు. అక్కడ తింటే డౌట్ వస్తుందని, అరే 3 దొంగతనాలు చేద్దాం, ఇంటికి పట్టుకుపోయి వండుకొని తిందాం అనుకున్నారు. ఒకడేమో ఇంత గోధుమ పిండి దొంగలం చేశాడు. జేబులో పెట్టుకున్నాడో పర్సులో పెట్టుకున్నాడో తెలియదు మొత్తానికి. ఏం చేశాడు? గోధుమ పిండి. ఇంకోడేమో ఇంత కిరోసినాయిలు, ఇంకోడేమో ఇంత నూనె. మొత్తానికి 3 దొంగతనం చేసి ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చి కష్టపడి 3 చపాతీలు 3 రొట్టెలు చేసుకున్నారు.
3 రొట్టెలు చేసుకుంటే పొర్రపాటున ఒకటేమో పెద్దది వచ్చేసింది, ఇంకో 2 చిన్నవి వచ్చాయి. ఇప్పుడు మొదటోడు అంటున్నాడు, అరే పిండి లేకపోతే ఆయిల్ ఉన్నా కిరోసిన్ ఉన్నా వేస్ట్ కాబట్టి పిండే ప్రాముఖ్యం కాబట్టి పెద్దట్టు నాది, మిగతా 2 మీ అన్నాడు. రెండో అన్నాడు కిరోసిన్ ఇంపార్టెంట్ రా, అది లేకపోతే మంట ఎలగదు అంటున్నాడు. ఇంకోటి అన్నాడు నూనె లేకపోతే అట్టు మాడిపోద్దురా అని అంటున్నాడు. సరే ఒక పని చేద్దాం, ఈ 3 ప్లేట్లో పెట్టి దాని మీద మూత పెట్టి ఈ రాత్రి పడుకుందాం. ఎవడికి మంచి కళ దర్శనం వస్తుందో ఉదయం లేచి చెప్పుకుందాం, వాడిది పెద్దది, మిగతా 2 చిన్నవి అనుకున్నారు. ఒప్పందం బాగానే ఉంది, మంచి మత్తుగా పడుకున్నారు. తిరిగారేమో తీర్థంలో మొత్తానికి. తెల్లవాళ్ళు లేచేటప్పుడు ఒకడిని అడుగుతున్నారు, రే నీకు వచ్చిన దర్శనం చెప్పరా అంటే, ఎవడికి ఏ దర్శనం రాలేదు మనకులాగే, కానీ చెబుతున్నారు చూడండి. మొదట అంటున్నాడు, రే రాత్రి పడుకున్నానో లేదో ఇలా నిద్ర పట్టింది, వెంటనే దేవుడు ప్రత్యక్షమైపోయాడు యేసుప్రభు వారు. నాయన నీకేం కావాలంటే, ప్రభువా ఒక్కసారి నాకు వీసా టికెట్ లేకుండా, పాస్పోర్ట్ లేకుండా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇవన్నీ ఒకసారి చూపించంటే తన భుజాల మీద ఎక్కించుకొని మొత్తం నన్ను అన్నీ తిప్పుకొని తీసుకొచ్చాడు రానగానే, నువ్వు చాలా గొప్పవాడు, నీకు మంచి దర్శనం వచ్చింది అన్నాడు. రెండో అడుగుతాను, నీకేం వచ్చిందంటే, నాకు కూడా యేసుప్రభువే కనిపించాడు, కానీ నీకులాగా నేను న్యూజిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా అడగలేదు. నేనేం అడిగాను, ప్రభువా నాకు పరలోకం చూపించమని అడిగాను. నన్ను భుజాల మీదకి ఎక్కించుకొని ఆ పరలోకం, ఆ వైభవం, ఆ యొక్క శరాపులు, కెరూబులు, మహాదూతలు, ప్రధాన దూతలు, ఆ బంగారు వీధులు ఇవన్నీ చూపించాడంటే చాలా ఆశ్చర్యపోయారు. నీకు ఇంకా మంచి దర్శనం వచ్చిందని. మూడోవాడిని అడుగుతున్నారా నీకేం కళ వచ్చిందని అంటే, వాడని మీరిద్దరు చాలా అదృష్టవంతులు, మీకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు, చూపించవలసినవన్నీ చూపించాడు. నాకు మాత్రం మధ్యరాత్రి వేళందు నా గుండెల మీద సాతానుగడ నల్ల కూర్చొని ఉన్నాడు, 2 కొమ్ములు వేసుకొని పీక మీద చెయ్యేసి అంటున్నాడు, ఆ ప్లేట్ ఓపెన్ చేసి 3 చపాతీలు తినకపోతే పీక నొక్కేస్తాను అన్నాడు. ఇక ఏం చేయాలి అర్థం కాక తినేసానని చెప్పి ప్లేటు మూత ఓపెన్ చేసి చూచాడు, 3 కూడా అర్ధరాత్రి తినేసాడు. నా ప్రియమైన దేవుడు, దొంగ దర్శనాలు, దొంగ ప్రవచనాలు, వీటికే ఈరోజు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఆ ఎమ్మెల్యేలు గెలుస్తారండి, కడుపుతున్నాం చూసి మగపిల్లడు పుడతాడండి, అవసరం అంటారా మనకి? ఏదో జరుగుతుంది మొత్తానికి కదా. అయితే నా ప్రియమైన దేని బిడ్డారా, యోసేపు ఎలాంటి వాడు తెలిసినా, నిజమైనటువంటి దర్శనం కలిగినటువంటి వ్యక్తి. తన అన్నలందరూ కూడా అతనికి ఒక పేరు పెడుతున్నాడు, ఏమంటే ఇతడు కలలు కనేవాడు. ఈరోజు నువ్వు దర్శనం పొందుకుంటున్నావా? దేవుని దర్శనాన్ని పొందుకునే అనుభవం నీకుందా? ఏ రోజైనా ప్రభు వచ్చి, నా కుమారుడు, నా కుమార్తె, నేను నీతో మాట్లాడుతున్నాను, నీ బ్రతుకులో, నీ జీవితంలో, భవిష్యత్తులో ఇది జరిగించబోతున్నానని చెప్పి ప్రభు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భాలు మన కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? చెప్పండి ఒక్కసారి. ప్రభు నాతో మాట్లాడాడు, పాస్టర్ గారు వాక్యం చెబుతారు, టీవీలో వాక్యం చూస్తాం, మొబైల్లో వాక్యాలు పంపిస్తుంటారు స్నేహితులు. ఎప్పుడైనా ప్రభు నేరుగా స్పష్టంగా మనతో మాట్లాడిన అనుభవాలు మనకున్నాయా? మనం పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మరొక గొప్ప లక్షణాన్ని కూడా మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాడు. అదే 37వ అధ్యాయము 12 నుంచి ఎవరైనా చదువుతారా? అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపెను. అతడు షెకెమునకు వచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక సందర్భములో తన తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుని పిలిచి అంటున్నాడు, నీ అన్నలందరూ కూడా మంద మేపడానికి వెళ్ళారు పలానా ప్రాంతానికి. అది ఏ ప్రాంతం అంటే చెప్పండి, షెకెము అనే ప్రాంతానికి. మనమేమో హెబ్రోన్లో ఉంటున్నాము కాబట్టి నువ్వు వెళ్ళి నీ అన్నల ఒక క్షేమాన్ని, వారు పంపించినటువంటి లేదా వారు తీసుకెళ్ళినటువంటి ఆ మంద క్షేమాన్ని కూడా తెలుసుకొని మరలా నాకు వచ్చి కబురు చెప్పాలన్నాడు. వెంటనే యోసేపు తండ్రి మాటలకు విధేయత చూపించి హెబ్రోన్ నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడంటే షెకెముకి వెళ్ళాడు. షెకెము ప్రాంతమంతా తిరిగాడు. ఎవరు ఎక్కడ మందలు మేపుతున్నారు ఆ మందలన్నీ, ఆ ప్రాంతాలన్నీ తిరుగుతూనే ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా తన అన్నలు కానీ ఆ మందలు కానీ కనిపించలేదు. వెంటనే అతడు ఇంటికి వచ్చేసాడు, తిరిగి రాలేదు. ఇంకా తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి అతనికి మధ్యలో కలిశాడు. ఆ వ్యక్తిని అడుగుతున్నాడు,
మా అన్నల్ని ఎక్కడైనా చూసారా, వారి మందల్ని ఎక్కడైనా చూసారంటే అతడు చెప్పే సమాధానం ఏంటంటే, వారు ఇక్కడైతే లేరు కానీ వారు ఇక్కడ రావడం వాస్తవమే, వారు మాట్లాడుకొని చుండగా నేను విన్నాను, వారు దోతాన్ అనే ప్రాంతానికి వెళ్తారని వారు మాట్లాడుకుంటే నేను విన్నానని చెప్పి చిన్న కబురు చెప్పగానే వెంటనే ఇంటికి తిరిగి రాకుండా తన తండ్రి మాటకు విధేయత చూపించినటువంటి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే దోతాను ప్రాంతానికి వెళ్తున్నాడు. మొదటి లక్షణమేమో పరిశుద్ధత కలిగిన వాడు, రెండవ లక్షణము దైవ దర్శనం కలిగిన వాడు, మూడో మాట ఏమిటంటే అతడు ఓర్పు కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. వెళ్ళి చూసి రమ్మన్నాడు కాబట్టి చూసి వచ్చేస్తాను అనుకోలేదు ఆయన. అసలు ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారో పరిపూర్ణంగా ప్రాంతానికి వెళ్ళి వారిని కలుసుకుని వచ్చిన తర్వాతే నా తండ్రి కబురు చెప్పాలని ఓర్పుతో అతడు ముందుకు కొనసాగడం మనం చూస్తాము. ఈరోజు మనకు ఓర్పు ఉందా? ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను గారు ఒక మాట చెబుతారు 10వ అధ్యాయము 4వ వచనంలో. ఓర్పు, చెప్పండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. ఈ రోజుల్లో మన జీవితాల్లో మన కుటుంబాల్లో భయంకరమైన ద్రోహ కార్యములు జరగకుండా ఉండాలి అంటే మనం ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. మీకు ఓర్పు ఉందా ఇంతకీ? ఒకవేళ మనం ఎక్కడో ప్రయాణం చేస్తున్నాము, కారులోనో బండి మీదో, ఏదో మనకు అడ్డంగా వచ్చింది, ఎవరో వెహికల్, వేరే వెహికల్ మనకు అడ్డంగా వచ్చింది, చిన్న తారసపడిద్ది, పెద్ద గీత కూడా పడలేదులండి. మనం దిగుతాం, వారితో చాలాసేపు గొడవ పెట్టుకుంటాం, కాలర్ పట్టుకుంటాం, కొట్టుకునే పరిస్థితికి వస్తుంది కదా. నానా మాటలు మాట్లాడుకుంటాం. వాళ్ళు ఒక 4 మాట్లాడితే మనం 4, వారు ఒకటి కొడితే మనం 2. పోలీసులు వస్తారు, కేసు పెడతారు, కోర్టులో వేస్తారు, 10 సంవత్సరాలు తిరగాలి, కొంత జరిమానా వేయాలి. ఒక్క క్షణము అలా మనం ఓపిక పెడితే పోలీసులు లేరు, కోర్టు లేదు, జరిమానా లేదు, గొడవ లేదు, దెబ్బలు లేవు, బూతులు లేవు, మాటలు లేవు. ఏముండాలి ముందు మనకి? గొప్ప ద్రోహ కార్యములు మన కుటుంబాల్లో జరగకుండా ఉండాలంటే, అది అన్నదమ్ముల మధ్య అయినా, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అయినా, భార్య భర్తకి మధ్య అయినా, ఎవరి మధ్యనైనా గొప్ప ద్రోహ కార్యములు, గొప్ప సమస్యలు రాకుండా ఉండాలంటే మనం ఓర్పు కలిగి ఉండాలి. అంతేకాదు అబ్రహాం గురించి రాయబడుతుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, ఆ మాటను అతడు నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందుకొనెను. ఈ సంవత్సరం అంతంలో ఉన్నటువంటి మనము నూతన సంవత్సరం అడుగు పెట్టబోయేటప్పుడు మనకి వాగ్దానాలు ఇవ్వబడతాయి కదా. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకసారి నా వైపు చూడండి. మీకు వాగ్దానాలు ఇవ్వబడతాయి, ఇస్తారా? ఎవరండి? ఒకసారి చేసి చూపించండి ఒకసారి. అంటే క్రొత్త సంవత్సరంలో మీరు ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని, దాన్ని స్వతంత్రించుకోవాలని దైవ సేవకుల ఆశ కలిగి మిమ్మల్ని ప్రేమించి మీకు ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడిందా? ఇంకా కొత్తది అవసరమా మీకు మళ్ళీనా? మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు మీరు? ఈ సంవత్సరం మీకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి కదా, 2023వ సంవత్సరం జనవరి 1వ నెలలో. మరి మీకు ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకున్నారా? 75 సంవత్సరాల వయసు అప్పుడు నీకు కుమారుడు పుడతాడని దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు. ఎప్పుడో చెప్పలేదు. మరలా 99 సంవత్సరాలప్పుడు, అంటే 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై డేట్ చెబుతున్నాడు, లేదా సంవత్సరం చెప్తున్నాడు, వచ్చేయట నీకు కుమారుడు పుడతాడని. అతడు ఓర్పుతో 25 సంవత్సరాలు సహించాడు కాబట్టి ఆ వాగ్దాన ఫలం పొందుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు మనకు కూడా వాగ్దానాలు ఇవ్వబడుతున్నాయి. దేవుడు కూడా మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. కానీ వాటిని స్వతంత్రించుకోవాలంటే, వాటి ఫలం మనం పొందుకోవాలంటే దాని ముందే ఉండాలో తెలిసిన ఓర్పు ఉండాలి. అందుకే యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలో చెబుతాడు, మనము సంపూర్ణులము, అనునాంగులము, ఏ విషయములను కొదువు లేని వారమే మనం ఉండాలి అంటే ఓర్పు తన క్రియను కొనసాగింపనివ్వండి. మనం సంపూర్ణులు కావాలంటే, ఏ విషయంలో కొదువు లేని వారుగా, లోటు లేని వారుగా, బలహీనత లేని వారుగా మనం జీవించాలి, ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది మనము ఓర్పు కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. మీకు యోసేపు గురించి చెప్పుకోవాల్సి వస్తే, యోసేపు ఎన్ని సంవత్సరాల్లో అమ్మబడ్డాడో తెలిసిన? ఇష్మాయేలు ద్వారా ఐగుప్తులకి 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. 17 years old. 17వ సంవత్సరం చాలా యవ్వన కాలం అయింది, టీనేజ్లో ఉన్నాడు ఆయన. ఆ సంవత్సరంలో ఆయన అమ్మబడ్డాడు. చెయ్యని నేరానికి, పాపానికి చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలిసిన? చెప్పండి. 13 సంవత్సరాలు ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల వయస్సులో ఫరో రాజుకు ఒక కల వచ్చింది. ఆ కళకు భావం చెప్పడానికి యోసేపు చెరసాల్లోంచి రప్పించబడ్డాడు.
చెరసాల నుంచి వచ్చేవారికి ఏ డ్రెస్ ఉంటుంది? ఖైదీలకు వేసే డ్రెస్ ఉంటుంది. ఒకవేళ అనుకుంటున్నాను ఖైదీ నెంబర్ 786 లేదంటే 420 ఏదో రాయబడి ఉంటుంది, మొత్తానికి ఒక నెంబర్ ఆయన మీద. అదే డ్రెస్తో అదే నెంబర్తో రాజుగారు ముందు వచ్చి నిలవబడ్డాడు. రాజుగారు అడుగుతున్నారు, ఇదిగో నాకు కళ చెప్పాలి, దాని భావం చెప్పాలంటే రెండింటికి ఉన్నట్టుగా రాజుగారికి వచ్చినట్టుగా చెప్పేశాడు ఆయన. అతని వయసు ఎంత అప్పటికి? చూద్దాం ఒక మాట. ఆదికాండం 41వ అధ్యాయము 46వ వచనము. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమంతటా సంచారము చేసెను. వినండి ఒకసారి. 30 సంవత్సరాల వయసు అప్పుడు ఆ దేశానికి అవి ఏమయ్యాడో తెలిసినా చెప్పండి? ప్రధానమంత్రి అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అతను బ్రతికిన సంవత్సరాలు ఎన్నో తెలిసినా 110 సంవత్సరాలు. 110 నుంచి 30 తీయండి. చెప్పండి లెక్కలు. 80 సంవత్సరాలు. ప్రపంచం మొత్తంలో, చరిత్ర మొత్తంలో 80 సంవత్సరాలు ఒక దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరున్నారా? కానీ యోసేపు బ్రతికినంత కాలం కూడా 30వ ఏట రాజుగారు ముందు ఖైదీ డ్రెస్సులో నిలువబడినటువంటి యోసేపు ఓర్పు కలిగి 13 సంవత్సరాలు చెయ్యని నేరానికి, పాపానికి జైలులో మగ్గిపోయాడు. కాబట్టి భక్తిగా తన పరిశుద్ధతను కాపాడుకొని ఓర్పు కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఒక దర్శనాన్ని నా జీవితంలో ప్రభువు నెరవేర్స్తాడని నమ్మకంతో ఉన్నాడు. కాబట్టి 80 సంవత్సరాలు అతడు ఆ దేశానికి ఎలా ఉన్నాడో తెలిసిన ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా కాస్త ఓర్పును మనం కనుపరచగలిగితే ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు మన జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. ఆ గొప్ప వాగ్దాన్ని మనం స్వతంత్రించుకొని గొప్ప ఆశీర్వాదాన్ని కూడగట్టుకోవడానికి మనకు ఉండవలసింది ఏంటో తెలిసిన ఓర్పు. 80 సంవత్సరాల దేశానికి అతడు ప్రధానమంత్రిగా చేస్తాడు. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధత కలిగిన వాడు, రెండవది ఒక దర్శనం కలిగిన వాడు, మూడవది ఓర్పు కలిగినటువంటి వ్యక్తి అయిన. 50వ అధ్యాయం 22వ వచనం రాయబడుతుంది అన్నమాట. ఆదికాండము 50వ అధ్యాయం 22వ వచనము. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. 110 సంవత్సరాలు బ్రతికి చనిపోయేటంత వరకు కూడా ఆ దేశానికి అతడే ప్రధానమంత్రి. తీసేవాడు లేడు, అడిగేవాడు లేడు. తన అన్నదమ్ముల్ని, తన కుటుంబస్తులందరినీ కూడా కనాను దేశం నుంచి రప్పించుకున్నాడు. తర్వాత 70 మంది వచ్చినటువంటి వారు దరిదాపు 33 లక్షల మందిగా మార్చబడ్డారు. దీని అంతటికీ కారణం ఏంటంటే యోసేపు యొక్క ఓర్పు. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి మాట పరిశుద్ధత కలిగినవాడు, రెండవది దైవ దర్శనం కలిగినవాడు, మూడవ మాట ఓర్పు కలిగినవాడు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. ఆదికాండం 43వ అధ్యాయము 30వ వచనము. అప్పుడు తమ తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళెను. రెండో మాట ఇంకోటి 46వ అధ్యాయం 29 కూడా ఒకరు చదవండి. 46వ అధ్యాయం 29. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. 45వ అధ్యాయం 2వ వచనంలో కూడా అతడు ఎలుగెత్తి ఏడవగా తర్వాత 45వ అధ్యాయము 14-15 కూడా తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. ఈ 4 వచనాల్లో మీకు ఏం కనిపించింది? యోసేపు ఏడుస్తూనే ఉన్నాడు. తన తండ్రిని చూస్తే ఏడుస్తున్నాడు, తన సహోదరులను చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, తన తమ్ముడైనటువంటి ప్రేమించిన తమ్ముడైనటువంటి బెన్యామీను చూసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. వాస్తవానికి తన తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ ఏం చేయాలైనా దొరికినప్పుడు ఏం చేయాలి? మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. మీరు కూడా చెయ్యని నేరానికి, లేదా మనం కానీ ఎవరైనా చెయ్యని నేరానికి, చెయ్యని తప్పుకి 13 సంవత్సరాల శిక్ష అనుభవిస్తే
ఒకవేళ మరలా మీరు వచ్చి మీకు జైలు నుంచి బయటికి వచ్చి మీకు ఒక అవకాశం దక్కితే వారిని ఏమైనా చేయడానికి మొట్టమొదట మీరు చేసే పని ఏంటి చెప్పండి? చెప్పండి, మొట్టమొదట మనం చేసే పని ఏమిటి? పగ తీర్చుకుంటాం. నేనైతే ఏం చేస్తానంటే మొట్టమొదట పొతీఫర్ భార్యను ఉరి తీయించేస్తాను. ఆవిడ వల్లే కదా మొత్తానికి మనం యోసేపు అన్ని సంవత్సరాలు నడవలసి వచ్చింది. తన అన్నదమ్ములు వారి చావు వారే వెతుక్కుని వచ్చినట్టుగా దేశానికి వచ్చారు. విడిచిపెడతాడా యోసేపు? కానీ తన సహోదరులను చూస్తే ఏడుస్తూ ఉన్నాడు. తండ్రిని చూడగానే కన్నీరు మున్నీరు అయిపోతున్నాడు. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలిసిన? యోసేపుకున్న ప్రధానమైన లక్షణం ఏంటంటే అతడు క్షమించే మనస్సు కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. అతడు పరిశుద్ధత కలిగిన వాడు, దైవ దర్శనం కలిగిన వాడు, మూడవది ఓర్పు కలిగిన వాడు, నాలుగవ మాట అతడు క్షమించే మనస్సు కలిగిన వాడు. అందుకే యేసు ప్రభువుకి ఆయన ఎవరో తెలిసిన ఒక సూచనగా ఉన్నాడు ఆయన. మన యేసు ప్రభు వారు సిలువ మీద పలికిన మాట ఏంటి? తండ్రి, తన గడ్డం పట్టుకొని పీకిన వారిని, పిడిగుద్దులు గుద్దిన వారిని, మొక్క మీద ఉమ్ము వేసిన వారిని, చేతులకి కాళ్ళకి మేకులు కొట్టిన వారిని, పక్కలో బల్లెంతో పొడిచిన వారిని, వీరందరి గురించి యేసు ప్రభు వారు ఏం ప్రార్థన చేస్తున్నారంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించమని. యేసు ప్రభు మనస్సు కలిగిన వాడు యోసేపు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి యూదులకు కానీ రోమీలకు కానీ యేసు ప్రభు ఎలాంటి వాడో, యేసు ప్రభు ఏంటో వారికి తెలియదు. అందుకే ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని. ఇప్పుడు మనకు తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలుసా మీరేం చేస్తున్నారో? మీకు యేసు ప్రభు తెలుసా? చెప్పండి, యేసు ప్రభు తెలుసా? చేసి చూపించండి. ఇప్పుడు మీ గురించి యేసు ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తే ఏం చేయాలి? తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలుసు కాబట్టి వీరిని క్షమించొద్దు. మనకు తెలుసు కదా, మనకు అన్నీ తెలుసు, మనకు వాక్యాలు తెలుసు. మీకు బైక్ ఇస్తే నాకంటా బాగా చెప్తారు మీరు కదా, పాటలు తెలుసు, అన్నీ తెలుసు మీకు. మనకు అన్నీ తెలుసు, కానీ మనము క్షమించే మనస్సు మనం లేని వారంగా ఉన్నాం. ఈరోజు మన కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య క్షమాపణ ఉంటుందా? క్షమించుకున్నారు ఒకరికొకరు? అన్నదమ్ముల మధ్య ఏవో సమస్యలు, అది ఏదైనా కావచ్చు, క్షమించే మనసు మనకుందా? అత్తకి కోడలకి మధ్య ప్రతి ఇంటిలో జరిగే వ్యవహారం ఇది, కానీ క్షమిస్తున్నారా? ఒకళ్ళొకరు క్షమించుకుంటున్నారా? ఒకవేళ క్షమించే మనస్సు లేకపోతే దేవుని వాక్యం అంటుంది మీరు ఫలించలేరు, మీ రెమ్మలు లేదా మీ కుటుంబం వ్యాపించలేదు, మీరు ఆశీర్వాదకరంగా ఉండలేరు, వాగ్దాన ఫలాలను మీరు పొందుకోలేరు, స్వతంత్రించుకోలేరు. క్షమించే మనస్సు కలిగిన వాడు యోసేపు. తన అన్నలందరూ అనుకుంటున్నారు తండ్రి చనిపోయిన తర్వాత ఇక తండ్రి చనిపోయాడు, ఇప్పుడు గనక తండ్రిని బట్టి ఇన్నాళ్ళు మనం బ్రతకనిచ్చాడు, ఒకవేళ మన మీద పడి చంపుతాడేమో అనుకుంటుంటే వారి దగ్గరికి వచ్చి అంటున్నాడు, కాదు కాదు, మీరు నన్ను అమ్మేశారు కానీ అది నా మేలు కోసమే, నాకే కాదు మన కుటుంబం అంతటికీ మేలు కోసమే ఆ రోజు అలా జరిగించాడు. దేవుడు తన్ను ప్రేమించే వారికి, చెప్పండి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలుకు జరిగిస్తాడు. ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు యోసేపు తన అన్నలతో. ఆ రోజు మీరు నన్ను అమ్మకపోయి ఉంటే, ఆ ఇష్మాయేలుకి నన్ను అమ్మకపోయి ఉంటే, ఆ గోతులో నుంచి తీసి నేను ఐగుప్తుకు వెళ్ళేవాడిని కాదు, ఐగుప్తుకు వెళ్ళకపోతే ఆ పోతీఫరింట్లో చేరేవాడిని కాదు, పోతీఫరింట్లో చేరకపోయి ఉంటే నేను ఆ తల్లితో నాకు, ఆ యొక్క మేడం గారితో నాకు విభేదం వచ్చుండేది కాదు, నన్ను చెరసాల్లో వేయించేవారు కాదు, చెరసాల్లో వేయకపోతే నాకు అక్కడ పానదయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి కలిసి ఉండేవారు కాదు. విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణము మీరు నా జీవితంలో చేసింది. ఈరోజు ఒకవేళ కీడు కలుగుతుందా మీకు? ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, మిమ్మల్ని పక్కన పెడుతున్నారా, మిమ్మల్ని పట్టించుకోవట్లేదా, మీ బలహీనతల గురించి ఎత్తి చూపిస్తున్నారా, మాటికి పొడుస్తున్నారా మిమ్మల్ని? అది మన మేలు కోసమే అనుకుందాము. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రోజు అలాగ అనుకున్నాడు యోసేపు. తన అన్నల మీద ఏమాత్రం కక్ష పెట్టుకోలేదు, కొంతమంది ఉంటారు, నేను చచ్చేటంత వరకు కూడా నేను వదిలిపెట్టను అంటారు, నీ గుండెలో నిద్రపోతానంటారు. మరి ఇంకా మంచం గట్ల లేదు మా ఇంట్లో, మరి ఏంటో తెలియదు, కొంతమంది చచ్చేటంతా విడిచిపెట్టినంటారు. పగ, కలహము. చర్చిలో కూడా కొన్ని గ్రూపులు, పార్టీలు ఉంటాయి. చర్చ అయిపోయిన తర్వాత కొంతమంది సెకండ్లు ఇచ్చుకుంటాం, కొంతమంది ఇవ్వం. వారికి మనకి పడదు. మళ్ళీ ఒకటే సంఘం మనందరం కూడా చెప్పుకోవడానికి. ప్రేమను గురించి భలే పాడుకుంటాం, ప్రకటించుకుంటాం, క్షమాపణ గురించి కొన్ని వేల విషయాలు చెప్పుకుంటాం, కానీ
ఆచరణలోకి వచ్చేటప్పుడు మాత్రం కొన్ని గ్రూపులు, పార్టీలు, వర్గాలు ఉంటాయి సంఘంలోనే. వారు మనోళ్ళు కాదండి, వారితో మాట్లాడద్దు. ఉన్నాయా మనలో ఇంకేమన్నా అలాంటివి ఏమన్నా? మనోళ్ళు అనేటువంటి మాట ఏమైంది ఏంటండి అనకూడదు. అండమాన్లో కుల సంబంధమైనటువంటి సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఆ సంఘానికి వెళ్తున్నారంటే అదేదో కులం, ఇంక చెప్పవసరం లేదు. ఎంత నమ్ముకున్న ప్రభువుని అది మాత్రం ఉంటుంది. మీకు మటన్ దుకాణంకి వెళ్ళేటప్పటికి అక్కడ మాంసం అలా తగిలించి ఉంటుంది చూస్తారు, పైన కింద వరకు. కింద తోకకు మాత్రం వెంట్రుకలు తీరవాలి. చూసారు ఎప్పుడన్నా? చిన్న తోక కింద ఉంచుతారు. ఎందుకు అనుకున్నారు? ఇది మేక అని చెప్పడానికి, ఇది గొర్రె అని చెప్పడం కోసం. మనోళ్ళు కూడా ఎంత చెప్పుకున్నా, ఎంత ప్రభు దగ్గరికి వచ్చినా చిన్నది పెట్టుకుంటారు, పేరు వెనకాల పక్కన ఒకటి పెట్టుకుంటారు. అంటే నేను పలానాది అని చెప్పుకోవడానికి కదా, రెడ్డో చౌదరో మొత్తానికి ఏదో ఒకటి కింద తగిలించుకుంటారు. నా ప్రియమైన ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి అవన్నీ విడిచిపెట్టాలి. మనము క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారము. పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ గొర్రెపిల్ల వంటి అమూల్యమును పరిశుద్ధమైనటువంటి రక్తము అనగా క్రీస్తు రక్తము చేత మనమందరం కూడా విడిపించబడ్డాము, విమోచించబడ్డాము. మనమందరం కూడా అన్నదమ్ములము, అక్క చెల్లెలము, తల్లిదండ్రుల పిల్లలము, మనమందరం ఒకే కుటుంబానికి చెందినవారు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. భేదాలు కానీ, విమతములు కానీ, గ్రూపులు కానీ, పార్టీలు కానీ సంఘములో ఉండడానికి వీలు లేదు. ఏక మనస్సు, ఏకాత్మ, ఏకభావము, ఏక తాత్పర్యము మనమందరం కలిగి ఉండవలసిన వారమే ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించే మనస్సు కలిగిన వాడు. తనను మట్టు పెట్టాలనుకున్నారు, తన్ని లోకంలో ఉండకుండా చేయాలనుకున్నారు. అలాంటి అన్నదమ్ములు తను ఎదురు పడితే వారి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. ఐగుప్తులందరూ ఆశ్చర్యపడిపోతున్నారు, ఏంటి ప్రధానమంత్రిగా ఏడుస్తూ ఉన్నారని చెప్పి. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు క్షమాపణ అనే మనస్సును మనం చూపించగలుగుతున్నామా? మనుషులను మనం క్షమించగలుగుతున్నామా? ఆ హృదయంలో పగ, ద్వేషాన్ని పెట్టుకొని జీవితాంతం గడుపుతున్నాము. పాటలు పాడేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాము, కానీ ఆ పగను, ద్వేషాన్ని హృదయం నుంచి తొలగించుకోలేకపోతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ద్వేషం గనక, ఆ క్షమించే మనస్సు మనలో లేకపోతే ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేనే లేదు. యోసేపు కన్నా గొప్ప మనసు ఏంటో తెలిసిన, అతడు పరిశుద్ధత కలిగినవాడు. పాపము నుంచి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. నిజంగా భక్తి జీవితం అంటే శారీరక ఆచారము కాదు, మానసిక వైరాగ్యం కాదండి. ఇది అంబికా దర్బార్ భక్తి కాదు, ఆత్మ సంబంధమైన భక్తిది. పాపమునకు దూరంగా ఉండి పరిశుద్ధత కొరకు పరుగులెత్తడం, ప్రాకులాడమే నిజమైనటువంటి భక్తి అంటే కదా. నిజమైనటువంటి భక్తి అంటే అదే. అందుకంటాడు, నోటికి కళ్ళెం పెట్టుకుపోతే ఆ భక్తి వ్యర్థమే అని చెబుతూ, నిజమైన భక్తి అనగా పవిత్రమును నిష్కలంకమును అనే భక్తి ఏమిటంటే చెబుతూ అంటాడు, కష్టములో, శ్రమలో ఉన్న విధవరాండ్రకు సహాయం చేయడము, లేదా అనాథ పిల్లలకు సహాయం చేయడం చెబుతూ కిందన అంటాడు, తన ఘటమును, తన శరీరమును, తన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నవాడే నిజమైన భక్తి చేసినవాడు. ఈరోజు నిజంగా మన భక్తులు మనం చెప్పుకోవాలంటే, దేవుని బిడ్డలు మనం చెప్పుకోవాలంటే మనకు పరిశుద్ధత ఉందా? మనం పరీక్షించుకోండి ఒకసారి. చాలామంది రహస్యమైన పాపములు చేస్తూ ఉన్నారు, ఎవరో గమనించడం లేదని, ఎవరికి తెలియలేదనుకొని చెప్పి రహస్యమైన పాపం చేస్తున్నారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకనొక సందర్భంలో ఏలూరు ప్రాంతం నుంచి విజయవాడకు ఒక బస్సు బయలుదేరుతుంది. ఇది నేను ఏదో కట్టుగా చెప్పటం లేదు, మిమ్మల్ని నమ్మించడానికో లేదంటే మరొకటి చెప్పడానికో మీ ముందు ఈ మాటలు పెట్టడం లేదు. ఇది వాస్తవంగా, నిజంగా ఆ రోజుల్లో వార్తా ఈనాడు పేపర్లో రాయబడినటువంటి సంగతి అది. ఏలూరు ప్రాంతం నుంచి ఒక బస్సు బయలుదేరింది, రాత్రి చివరి బస్సు అదే. బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామాల్లో దిగిపోతా ఉన్నారు. విజయవాడ వెళ్ళాలి ఆ బస్సు. ఆ బస్సులో ఒక తల్లి, చిన్న పాప, ఒక 2 సంవత్సరాల అమ్మాయి, ఇంకా ఎత్తుకుని ఉంటుంది ఆవిడ. బయలుదేరిపోయింది. ఇంకా ఎవరు లేరు బస్సులో. ఇంకా ఒక పావు గంట 2 నిమిషాల్లో విజయవాడ చేరుతారు. ఈలోపు ఆ కండక్టర్కి, ఆ డ్రైవర్కి ఒక దుర్బుద్ధి పుట్టింది. ఎవరు లేరు ఈ బస్సులో, ఈమెను పాడు చేస్తే అడిగేవాళ్ళు అనుకున్నారు. ఇద్దరు కనుసైగ చేసుకున్నారు. దారి ప్రక్కన బస్సు ఆపారు. ఆమెను బలవంతంగా ఈడ్చుకొని పక్కనటువంటి చెట్ల మధ్యకి తీసుకెళ్తున్నారు. అన్నా, కనికరించండి, నా మీద దయ చూపించండి, ఇదిగో నా చేతిలో పిల్లోడు ఉన్నాడు, 2 సంవత్సరాల పిల్లోడు అన్నా అని చెప్పి కాళ్ళ వేళ పట్టుకొని బ్రతిమలాడిన నిర్దాక్షిణ్యంగా ఆమె మీద ఏమాత్రం కనికరం చూపించుకుంటా ఆ అమ్మాయిని ఈడ్చుకొని వెళ్ళిపోయి ఆ అమ్మాయిని పాడు చేశారు ఇద్దరు కూడా. ఆ పక్కనే పాడుబడిన బావిలు ఉంటాయి, తెలుసు కదా మీకు. ఆ బావిలో ఆమెను, ఆ పిల్లవాడిని పడవేసి
చేతులు దులుపుకొని బస్ స్టార్ట్ చేసుకుని విజయవాడ వెళ్ళిపోయారు ఆ కండక్టర్ డ్రైవర్. మళ్ళీ ఉదయకాలమే ఫస్ట్ బస్సుకి వారిద్దరు కూడా ఆ బస్సు వేసుకొని మళ్ళీ ఏలూరు రావాలి. వస్తూ ఉన్నారు. బస్సు అంతా కిక్కిరిసిపోయింది. కాలేజీలకు వెళ్ళేవారు, డ్యూటీలకు వెళ్ళేవారు, బస్సు అంతా ఫుల్గా ఉంది. కాస్త దూరం ప్రయాణం అయ్యేటప్పటికి డ్రైవర్కి జ్ఞాపకం వచ్చింది. రాత్రి మనం ఘనకార్యం చేస్తాం ఇక్కడే కదా అన్నట్టుగా కండక్టర్ వైపు చూసి, నువ్వు టికెట్లు కొడుతున్నట్టు నటించు, నేను ఒకసారి సైడ్ ఆపి దాని పరిస్థితి ఏంటో చూసి వస్తానని చెప్పి సైడ్ బస్సు ఆపాడు. ఈలోపు నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఈ కండక్టర్ కూడా నటిస్తున్నాడు టికెట్లు కొడుతున్నట్టుగా. లోపలికి వెళ్ళి ఆ చెట్ల మధ్యకు చూడగానే ఏమవుతుందో తెలిసిన, ఆ తల్లి ఆ చెట్టును పట్టుకొని, లోపల చెట్లు ఉంటాయి బావి మధ్యలో, ఆ చెట్టును పట్టుకొని రాత్రంతా అరిసి అలసిపోయి అలా పైకి చూస్తూనే ఉంది. ఆ పిల్లవాడేమో ఆ నీటిలో తేలుతున్నాడు చనిపోయి. చూస్తూ ఉంది. ఎప్పుడైతే చూసిందో ఆమె ఆ కండక్టర్ని, అయ్యా నన్ను కాపాడని అడుగుతూ ఉంటే ఆ పైనుంచి చూసినట్టు కండక్టరు, ఈమె గనక బ్రతికితే ఎవడని ఈమెను బయటకు తీస్తే రాత్రి మేము చేసిన పని బయటపడుతుంది, మా పాపం బట్టబయలైపోద్దామని చెప్పి అటు ఇటు చూస్తున్నాడు. ఏదైనా దొరికితే ఆమెను చంపుదామని ఒక పెద్ద బండరాయి అక్కడ ఉంటే దాన్ని పైకెత్తి ఆమె నెత్తి మీద పడవేసి ఆమెను అక్కడికక్కడికే చంపాలనుకున్నాడు. ప్రయత్నించి కష్టపడి ఆ బండరాతిని పైకెత్తగానే ఎప్పటి నుంచో కాసుకొని ఒక నాగుపాము ఉంది. 3 కాట్లేసింది దానికి. వెంటనే నొరక్కొక్కొని భయంకరమైన కేకలు వేస్తూ ఉన్నాడు చనిపోతూ. బస్సులో ఉన్నవారు, దూరంగా ఉన్న డ్రైవర్ కూడా చూసి పరిగెత్తుకొని వచ్చారు అక్కడికి. ఆ కండక్టర్ కూడా పరిగెత్తుకొని వచ్చారు. రాగానే మొత్తానికి వాడేమో నొరగలు కక్కుని చనిపోతున్నాడు అక్కడ. అందరూ తొంగి చూస్తే ఒక తేలుతో ఒక బాలుడు కనిపించాడు. పక్కనేమో తల్లి కనిపించింది అరుస్తూ. మొత్తాన్ని తల్లిని పైకి తీస్తే తల్లి చెప్పింది, ఇద్దరు కూడా నన్ను రాత్రి పాడు చేశారు నన్ను. వెంటనే అక్కడ ప్రజలు కేసు లేకుండా, ఒక కేసు కూడా పెట్టకుండా ఉక్రోషంతో నిండిపోయి అక్కడే ఆ కొట్టుమిట్టాడుతున్న ఆ యొక్క కండక్టర్ని, ఆ డ్రైవర్ని కూడా అక్కడికక్కడే చంపేశారు. కేసు కూడా లేదు ఇప్పటికీ. అది ఒక్క 24 గంటల గడవక ముందే వారి పాపము బట్టబయలైపోయింది. ఈరోజు మనం అనుకుంటున్నాము నేను చేసింది ఎవరికీ తెలియలేదు అనుకుంటున్నాము. పరిశుద్ధత విషయంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డలము, ఆయన కుమారులు కుమార్తెలుగా పరిగణించబడినటువంటి మనము ఎంతో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎన్ని పండగలు చేసుకుంటున్నా, ఎన్ని కార్యకలాపాలు జరిగిస్తున్నా, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఒకవేళ మనలో పవిత్రత లేకపోతే మన భక్తంతా వ్యర్థమే అని చెప్పి దేవుని మాటలుగా తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేని బిడ్డ ఆలోచన చేయండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాను. మన దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటాను తెలిసిన, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, అప్పుడు మీ మధ్య నేను కార్యము చేస్తాను. ఈరోజు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయాలంటే, అద్భుతాలు మహత్కార్యాలు మన బ్రతుకులో జరిగించాలంటే మన పరిశుద్ధతను మనము కనుపరచాలి. యోసేపు అలా ఉన్నాడు కాబట్టి అతడు ఫలించాడు. అతడు ఊట యొద్ద ఫలించాడు. అతని రెమ్మలు అత్యధికంగా వ్యాపించాయి. ఈరోజు నీవు కూడా, నీ కుటుంబము కూడా అనేకులకు దీవెనకరంగా ఉండాలి అంటే ఫలించే అనుభవం కలిగి ఉండాలి. కళ్ళు మూసుకుంటారా? చిన్న ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం ఒకసారి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గురించి నీకు నాకు చాలా విషయాలు తెలుసు. ఒక బానిసగా అమ్మబడినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి 80 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండడానికి గల కారణము, తన జీవితం అంతటితోనే ముగిసిపోయిందని తన అన్నలు కానీ చివరికి తన తండ్రి కానీ అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు ఎంత అత్యద్భుతం తన జీవితంలో జరిగించాడు. కారణం ఏమిటి నా ప్రియమైన దేవుని బిడ్డలారా? అతడు పరిశుద్ధత కలిగిన వాడు. ఈ రోజుల్లో అన్నీ నీకు ఉండొచ్చేమో, అవి టాలెంట్స్, ఎన్ని తలాంతులను అయ్యి ఉండొచ్చు, కానీ పరిశుద్ధత కలిగి ఉన్నావా? ఇంకో మాట అడుగుతున్నాను నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించే మనస్సు నీకుందా? ఇంకా పగ, కలహము, ద్వేషము మనస్సులో పెట్టుకున్నావా? ఎంతమందితో నీకు అసమాధానం ఉంది? ఇదిగో సంవత్సరం ఆఖరికి వచ్చావు, పండగలు కాదు, సంబరాలు కాదు, కానీ ఒక్కసారి నేను ఎవరితో అసమాధానంగా ఉన్నానో వారితో ఈరోజు మాట్లాడతాను, వారితో సమాధాన పడతాను, వారిని క్షమిస్తాను, వారిని ప్రేమిస్తాను, వారిని హత్తుకుంటాను, వారితో కలిసిపోతాను ఒక నిర్ణయానికి వస్తావా? ఇంతకీ నీలో ఓర్పు కనిపిస్తుందా? ప్రతిదానికి గొడవలు పెట్టుకునే మనస్సు మనకుందా? ఒక అడుగు తగ్గుతావా? ఈ యొక్క ఉదయకాలము దేవుడు నీ జీవితంలో గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపడానికి ఇష్టపడుతున్నాడు. కాస్త ఓర్పును కనుపరచగలుగుతావా? వాగ్దాన ఫలాలను పొందుకోవడానికి దేవుడు వీలు కలుగు చేస్తాడు. నువ్వు సంపూర్ణుడు కావాలంటే,
ఏ విషయంలోనూ కొదువు లేనివాడిగా నీవు నేను ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది ఓర్పు ఉందా నీకు అని అడుగుతుంది. అసలు నీకు దర్శనం ఉందా? దైవ దర్శనాన్ని పొందుకోగలుగుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ బ్రతుకులో జరగబోయే సంగతులను ప్రభువు నీతో స్పష్టంగా చెప్పగలుగుతున్నాడా? ప్రభుతో చెప్పుకుందాం ఒకసారి. ప్రభువా, నాతో మాట్లాడు నాయన, నాకు దర్శనం కావాలి ప్రభా, నీ ముఖమును చూడాలని ప్రభా, నీ ప్రసన్నతను వెలుగును చూడాలని ఆశ కలిగి ఉన్నాను తండ్రి. మా పరిస్థితులు కాదు, మా యొక్క బలహీనతలు కాదు ప్రభా, మా లోటుపాట్లు కాదు తండ్రి, నీ వైపు చూడాలని, నీ ముఖాన్ని దర్శించాలని, నేరుగా నీ దర్శనాన్ని పొందుకోవాలని ఉదయకాలం ఆశపడుతున్నామని చెప్పి ప్రభువుని ఒకసారి అడగగలుగుతావా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి వారి చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ యొక్క ఉదయకాలం ప్రభువు నిన్ను దర్శించబోతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. వాగ్దాన ఫలాలన్నీ నువ్వు పొందుకోవాలని ప్రభువు కూడా కోరుకుంటున్నాడు. కానీ పరిశుద్ధత కలిగి ఉన్నావా? పరిశుద్ధుడైన యేసు మీకు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాలము యోసేపు అనేటువంటి వ్యక్తిని మా ముందు పెట్టావు తండ్రి. అతడు ఎవరో కాదు ప్రభా, నీకు ఒక సూచనగా ఉన్నాడు. అతని ద్వారా ఎన్నో సంగతులు మాకు తెలియపరిచారు. అతడు తన పరిశుద్ధతను ఒంటరిగా ఉన్నప్పుడు రహస్య జీవితంలో ఎలా కాపాడుకున్నాడో మాకు కూడా అటువంటి అవకాశాన్ని కల్పించండి అయ్యా. నాయన, మాలో ఓర్పు పుట్టడం లేదు ప్రభా, మాకు ఓర్పు కావాలి ప్రభా. మీరు సహించిన వారైతే ఏలుబడి చేస్తారంటుంది నీ వాక్యము. సహించిన వారిని ధన్యులు అంటుంది దేవా నీ వాక్యము. నాయన నిజమే, మేము ధన్యులు అవ్వాలనుకుంటున్నాము. మాకు సహనము, ఓర్పు దయచేయండి అయ్యా. నీ దర్శనం మాకు కావాలయ్యా, నీ దర్శనం మాకు కావాలి. క్షమించే మనస్సు మాకు కావాలి ప్రభా. ఈ సంవత్సరంతంలో నా తండ్రి క్షమించలేకపోతున్నాం ప్రభా. ఎన్నో మాటలు, ఎన్నో ప్రసంగాలు విన్నప్పటికీ ఆ మనస్సు మాలో ఎందుకో రావటం లేదు తండ్రి. ఈ ఉదయకాలం ఆ గొప్ప మనస్సు మాకు దయచేయండి, ఆ గొప్ప మనస్సు మాకు దయచేయండి. నువ్వు సిలువలో ఎంతో మందిని క్షమించావు ప్రభా. మేము కూడా అలా క్షమించే మనస్సు కలిగిన వారు ఉండడానికి కృప చూపించండి. సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దైవజాలు మీ చేతులకు అప్పచెప్తున్నాం దేవా. నీకు పత్రికగా, నీకు రాయబారిగా, సిగ్గుపడనక్కలేని పనివానిగా, నీ సత్యవాక్యమును అనేకులకు విభజించి బోధించేవారిగా నీ బిడ్డలను అభిషేకించండి, వాడుకోండి తండ్రి. సంఘాన్ని మీ చేతులకు అప్పచెప్తున్న సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని నూతనమైన అనుభవాలతో, నూతనమైన అభిషేకంతో సంఘాన్ని నింపండి ప్రభా. ఉద్యమం సంఘంలో ప్రసాదించండి. ప్రతి వాణిలో ప్రభా సంపూర్ణత మీరు ప్రసాదించండి. ఆయనకి స్తోత్రం. అద్భుతాలు దయచేసి మరొకసారి కలుసుకునే పర్యంతం ఈ కృప, కాపుదల, సంరక్షణ నాతో మాతో మీరు మించి మహిం పొందమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి.